చూసిన శారీస్ వచ్చేసి మంచి జార్జెట్ కలెక్షన్ అండి. జార్జెట్ లో వచ్చిన మంచి ఇది సీక్వెన్స్ కాదు, ఎలా చెప్పాలి, ఇది వచ్చేసి మనకి గ్లిట్టర్ అంటాం కదా అండి, గ్లిట్టర్ తో వచ్చిన స్టిక్కర్స్ అనమాట. మీకు దగ్గర నుండి చూపిస్తాను ఒకసారి. పళ్ళు ఇది బార్డర్ వచ్చేసి మనలో మాత్రం మనకి ఇలా గ్లిట్టర్ టచ్ ఉంటుంది, అలాగే మనకి పోల్కా డాట్ అంటాం కదా అలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా. ఇప్పుడు మనం చూసిన షేడ్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అండి, లైట్ పర్పుల్ అనమాట. చాలా స్టైలిష్ అండ్ సింపుల్ గా ఉంది కలర్ వచ్చేసి. ఈ కలర్ చార్ట్ అంతా కూడా మనకి పేస్టల్ కలర్స్ లో వస్తుందండి. శారీ ఒకసారి మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇది వచ్చేసి మన పళ్ళు పట్టండి, ఇలా వస్తుంది దీని బోర్డర్ వచ్చేసి. అండ్ శారీ అంతా ఇలా వస్తుంది. ఇక్కడ నేను మీకు ఆరో చెప్పాను కదా అండి, కట్ వర్క్ వచ్చి ఇక్కడ ఎండ్ అయితే మాత్రం మీకు చిన్నట్టుగా కాదు అని. ఇక్కడ మీరు స్టిచ్ కూడా చేసి ఇచ్చేసారు మనకి, అలా వదిలేకుండా. కింద వచ్చేసి మాత్రం ఇలా కట్ వర్క్ వస్తుంది, పైన వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. అండ్ శారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చేస్తుంది, చిన్న బూటీస్ తోటి ఇలా వస్తుంది. కనిపిస్తుందండి, ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది ఒకసారి మనం వేర్ చేసి చూద్దామండి, లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. టూ లేయర్స్ వేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మడత పెట్టి ఇలా ఇంకో కలర్ చూపిస్తాం. నేను మీకు ఆ కలర్ మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు ఈ సెకండ్ కలర్ చూస్తున్నాము, జార్జెట్ కదా, కొంచెం నా డ్రెస్ అనేది కనిపిస్తుంది అనమాట మీ బ్యాక్గ్రౌండ్ లో. అలా కనిపిస్తే మీకు కరెక్ట్ గా తెలియదు అని చెప్పేసి నేను మీకు ఈ కలర్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైట్ శనగపిండి కలర్ అండి, లైట్ కలర్ కరెక్ట్ గా తెలుస్తున్నా, పీల్ ఎల్లో అంటారు కదా అలా అనమాట. చాలా లైట్ కలర్. శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుందండి. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా మంచి పోల్కా డాట్ అండ్ ఇలా కట్ వర్క్ తో వచ్చేస్తుంది. కట్ వర్కే కానీ మనకి ఇది కుచ్చుకునేది కదండి, సింపుల్ థ్రెడ్ వర్క్ అనమాట. అసలు బరువు కూడా లేదండి. చాలా జార్జెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒక 400 to 500 grams ఉండొచ్చు. వర్క్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది, మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చేసింది అనమాట. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ శారీ అండి, కానీ మిషన్ అండ్ బ్రష్ చేయొద్దు. నార్మల్ గా బకెట్ వాష్ చేస్తే మాత్రం మంచిగా మనుతుంది. అండ్ సింపుల్ గా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కానీ నైట్ పార్టీస్ కి కానీ ఈ శారీస్ మనం ప్రిఫర్ చేసి తీసుకెళ్ళొచ్చండి. సింపుల్ గా ఉంటాయి. ఆఫీస్ లో కూడా ఏదైనా గెట్ టుగెదర్స్ అలా అయినా కూడా మనం వీటిని ప్రిఫర్ చేయొచ్చు. పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ ఇలా ఎండప్ చేసేసారండి లేస్ తోటి. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా వచ్చేసింది, ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బూటా లాగా ఇచ్చేసారు, అండ్ ఇక్కడ మనకి బోర్డర్ అనేది హ్యాండ్స్ కి ఇచ్చేసారండి. సో మనం మంచి లైనింగ్ వేసి కుట్టిస్తే కనుక శారీ చాలా బాగుంటుందండి, సింపుల్ అండ్ సోబర్ గా ఉంటుంది. కనిపిస్తుందా, దగ్గర నుండి చూపించాను, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము ఈ కలర్, ఈ శారీ ప్రైస్ రేంజ్ చెప్తానండి. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 899 ప్లస్ షిప్పింగ్ లో ఉందండి. ఈ శారీస్ వచ్చేసి 899 ప్లస్ షిప్పింగ్. మంచి జార్జెట్ శారీస్ అండి ఇవి వచ్చేసి. స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు వాట్సాప్ కి నేను ఇచ్చిన నెంబర్స్ కి వాట్సాప్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ కూడా కావాలి అంటే కాల్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను. ఇది అండి ఇందాక మనం చూసిన పర్పుల్ కలర్. సింగిల్ లేయర్ లో చూపిస్తే ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా అండి జార్జెట్ అనేటప్పటికి. సో మీకు తెలియదు అని చెప్పి నేను మడత వేయించాను 2 layers గా. ఇలా వచ్చేసింది పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా వస్తుందండి దీని బ్లౌజ్. ఇలా ఇక్కడ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేసారు, సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. ఈ కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందండి. మెయిన్ దీని లుక్ అంతా వచ్చేసి ఈ గ్లిటర్స్ వల్ల మంచి షైనింగ్ ఉందండి. అలానే కొడుతున్నట్టుగా లేదు, సింపుల్ గానే ఉంది. మీకు దగ్గర నుండి ఒకసారి చూపిస్తాను. చాలా మెరుస్తున్నట్టుగా ఏం లేదండి, బట్ సింపుల్ గానే ఉంది. వైట్ అండ్ డార్క్ పర్పుల్ తో మనకి ఇచ్చేసారు అనమాట, పోల్కా డాట్స్ లాగా. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ బేబీ పింక్ అండి, లైట్ పింక్ అనమాట, చాలా లైట్ పింక్. మీరు కూడా ఇది కలర్ కాంబినేషన్ చూస్తున్నారండి, బాగా కనిపిస్తుంది కదా. ఇది కూడా మంచి గ్లిటర్ కాంబినేషన్ అలా వచ్చేసింది. ఒకసారి చూడన్నా, ఎంబ్రాయిడరీ బాగా కనిపిస్తుందా. ఇలా వచ్చేసిందండి శారీ అంతా కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్ కి అది లుక్ గ్రాండ్ గా ఇస్తుందండి. బట్ మనకి ఇది దీని రేంజ్ తెలుసు,
అండ్ సింపుల్ గా ఉంటుందని తెలుసు, చూసే వాళ్ళకి మాత్రం సింపుల్ అండ్ సోబర్ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా వస్తుంది. లాస్ట్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇందులో కూడా మనకి 5 to 6 కలర్స్ వచ్చాయండి. సో మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ప్రైస్ చెప్పాను కదా, 899 ప్లస్ షిప్పింగ్ లో ఉందండి ఇది. ఇది వచ్చేసి మంచి వైట్ అండి, మిల్కీ వైట్ కలర్. వైట్ కాదు, మిల్క్ వైట్ అండి, హాఫ్ వైట్ అంటారు కదా, అలా కనిపిస్తుందా? కరెక్ట్ తెలుస్తుంది కదా అండి. చాలా బాగుంది, మంచి స్టైలిష్ గా ఉంది శారీ వచ్చేసి. అండ్ మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో లేటెస్ట్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది, ఎంబ్రాయిడరీతో అండ్ లుక్ తోటి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ తెలుస్తుంది కదా అండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. శారీ ప్రైస్ రేంజ్ ఓన్లీ 899 ప్లస్ షిప్పింగ్ లో ఉందండి. ఇది ఏంటి, పిస్తా గ్రీనా? ఈ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి, చాలా లైట్. ఇది చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ పేస్టల్ షేడ్స్ అని. సో చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా వచ్చేసింది. నచ్చింది కదా అండి. ఇది మన కొంచెం 40 లోపు వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది సారీ. కాలేజెస్ కు కూడా, కాలేజ్ లో మనకి యాన్యువల్ డే పార్టీస్ కానీ అలా గెట్ టుగెదర్స్ కానీ పెట్టుకుంటారు కదండి, అప్పుడు పిల్లలు సింపుల్ గా కట్టుకొని పోవడానికి చాలా బాగుంటాయి. టీనేజ్ గర్ల్స్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇది వచ్చేసి లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ వచ్చేసి ఏం కలర్ కనిపిస్తుంది, ఎగ్జాక్ట్ కలర్. ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కి మధ్యలో ఉందండి. బట్ మీరు వచ్చేసి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు, బాగా కనిపిస్తుంది. ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది. ఇందులో డిజైన్ కూడా మనకి బాగా ఎలివేట్ అవుతూ తెలుస్తుంది. అండ్ మనం పళ్ళు చూసినట్లయితే ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. చాలా బాగా కనిపిస్తుంది కదా కలర్, అది కూడా చాలా బాగుందండి, సింపుల్ గా కనిపిస్తుంది. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఓన్లీ 899 ప్లస్ షిప్పింగ్ లో ఉంది. అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ 2 నెంబర్స్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మేము వాట్సాప్ లో కింద కూడా ఇచ్చేస్తాము. మన నార్మల్ వీడియోస్ లో అయితే ఇది లైవ్ కాబట్టి మనకి కింద ఇవ్వడానికి కుదరదు. సో ఈ నెంబర్స్ మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏ సారీ నచ్చినా కూడా చాలా జెన్యున్ గా పంపిస్తామండి. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనం మార్కెట్ లో 3 to 4 years గా ఉన్నాము అండ్ చాలా జెన్యునిటీ మెయింటైన్ చేస్తాం అనమాట. అండ్ మీకు శారీ నచ్చకపోయినా కూడా రిటర్న్ తీసుకుంటానండి నేను. అది మోస్ట్లీ ఎవరు అలా ఇవ్వరు, బట్ నేను ఇచ్చేస్తాను. అండ్ మీకు నచ్చితే శారీ మీరు ఇంకొక శారీ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఆ శారీ అమౌంట్ రిటర్న్ కూడా ఇస్తామండి. కాకపోతే డ్యామేజ్ ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ మేము పెట్టుకుంటాము. డ్యామేజ్ లేకపోతే షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి. అండ్ మీరు పంపించిన శారీ మాకు రిసీవ్ అయిపోయినాక మీకు అమౌంట్ అనేది రిఫండ్ కూడా ఇచ్చేస్తానండి. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మీరు ఈ శారీ బుక్ చేశారు, మీరు బుక్ చేశాక మీకు ఈ శారీ రిసీవ్ అయ్యాక మీరు ఈ శారీ క్వాలిటీ పరంగా కానీ లేదా డిజైన్ పరంగా కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఇది రీచ్ అవ్వలేదు అనుకోండి, మీరు నాకు అది వెనక్కి పంపించవచ్చు. పంపించేసి మీకు నచ్చిన వేరే కలెక్షన్ ఇంకేదైనా కూడా చూసుకోవచ్చు. లేదు అంటే మీరు రిఫండ్ తీసుకోవచ్చు. రిఫండ్ ఇస్తున్నప్పుడు ఎలా అవుతుంది, డ్యామేజ్ ఉంటేనేమో రిటర్న్ కొరియర్ ఛార్జెస్ మేమే పెట్టుకుంటామండి. మీ దగ్గర నుంచి శారీ మాకు వచ్చేది దానికి. లేదు అంటే మీరు కన్విన్స్ అవ్వక అంటే మీకు ఈ శారీ నచ్చక పంపిస్తున్నప్పుడు మాత్రం రిటర్న్ కొరియర్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము మా అడ్రస్ ఇస్తాము, మా అడ్రస్ కి మీరు శారీ డిస్పాచ్ చేస్తారు. వన్స్ శారీ రిసీవ్ అయిపోయినాక మీకు అమౌంట్ అనేది మీరు ఇచ్చిన పర్టికులర్ నెంబర్ కి రిఫండ్ చేసేస్తాను. ఓకే అండి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర నుంచి శారీ తీసుకుంటే మనకి నచ్చకపోతే ఎలాగో అని, మీకు అలాంటి భయం ఏమి వద్దండి. మీకు ఏది నచ్చితే అదే మీరు తీసుకోండి, నచ్చకపోతే నాకు వెనక్కి పంపించేసేయండి. ఓకే.
ఓకే, శారీ వచ్చేసి ఇలా ఉందండి. ఇది లాస్ట్ కలెక్షన్.